మీరు వింటున్నారు మిడ్ నైట్ బిర్యానీ విత్ మీ చాటర్ బాక్స్ చైతు. కమింగ్ టు ఫ్యూ మెసేజెస్. ఎలాంటి సిచ్యువేషన్స్ లో చాటర్ బాక్స్ చైతు షో వింటున్నప్పుడు ఏ ఊర్రా బాబు నీది అని మీకు అనాలనిపించింది? నాకు మెసేజెస్ చేయండి లేదా వాట్సాప్ చేయండి అని చెప్పాను. రైట్ నౌ ఫ్యూ మెసేజెస్. బిందు, చైతుది విజయవాడ అని తెలుసు, ఇక అడగడం ఎందుకు వేస్ట్, హాహాహా నువ్వు సూపర్ చైతు అంట. బాగా ఇచ్చినావు తెలుసా. పవిత్ర, చైతు నీ షోస్ అంటే నాకు చాలా ఇష్టం, నీ 2 shows రెగ్యులర్ గా వింటాను, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ చైతు అంట. థ్యాంక్ యూ సో మచ్. శ్రావ్య, చైతు కొన్నిసార్లు నీకు ఒక సాంగ్ లో లిరిక్స్ రాకపోతే ఏదేదో పాడుతూ ఉంటావు కదా, అప్పుడు అడగాలనిపిస్తుంది ఏ ఊర్రా బాబు నీదే అని చెప్పేస్తాను. నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది బాగా శ్రావ్య, థ్యాంక్ యూ. హాయ్ చైతు గారు, ఎలా ఉన్నారు? ఎప్పుడు మీ షో వినుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము, కానీ ఇప్పటి వరకు అలా ఎప్పుడు అనిపించలేదు. యూఆర్ ద బెస్ట్ చైతు గారు ఫ్రమ్ అమ్ములు అంట. సో డిప్లొమాటిక్. యా వైషు, వీ నెవర్ ఫీల్ లైక్ దట్ చైతు బికాస్ యూర్ ఆసమ్. నువ్వు ఏది చేసినా కొత్తగా ఉంటుంది చైతు అంట. థ్యాంక్ యూ. మహి, సర్ప్రైజ్ చేసి సర్ప్రైజ్ అయ్యావా అని అడుగుతావు కదా, అప్పుడు చూడు చైతు నీ ఊరు ఏంటో అడగాలనిపిస్తుంది. మీది ఏ ఊరు చైతు అంట. మరి సర్ప్రైజ్ చేసి అడగకపోతే ఎట్లా తెలుస్తుంది మనకి సర్ప్రైజ్ కాదా అని చెప్పేసి, అందుకే అడుగుతుంటాను. కానీ కొన్నిసార్లు పులిహార అయిపోతూ ఉంటది, సర్ప్రైజ్ అవ్వలేదని చెప్పేస్తూ ఉంటారు, ఏం చేయలేము. హాయ్ చైతు. మనీషా, కొంచెం ఓవర్ చేసినప్పుడు మా చైతుని ఎవరికైనా ఎలా అనాలి అనిపిస్తుంది? ఆయన ఎప్పుడు కాల్ చేసింది నేను, బట్ ఫస్ట్ టైం ఎందుకు? ఓకే మనీషా, ఏదో పంపించినావు, థ్యాంక్ యూ వెరీ మచ్. పరి, నువ్వు నా మెసేజ్ చదవకపోతే అడగాలనిపిస్తుంది ఏ ఊర్రా బాబు నీది అని చెప్పేసి అంట. ఇప్పుడేమో అడుగుతావు? కృష్ణ, చైతు నువ్వు మాట్లాడితే పులియార అంటావు కదా, ఆ టైంలో అనుకుంటాను ఏ ఊర్రా బాబు ఇది, ఊరికే పులియార అంటాడు, ఐఎమ్ వెరీ వెరీ సారీ డూడ్ అంట. పులియార ఇన్ ద సెన్స్ ఎలా అంటే, ఇప్పుడు ఎలా చెప్పాలి, పులియార అని ఎందుకు అంటానంటే అది పెంట అయిపోయింది అంటాం కదా, ఆ టైప్ లో నేను పులియార అయిపోయింది అంటా అనమాట. అంటే అయ్యే ఇట్లా అయిపోయింది ఏంటి అన్నట్టు అనమాట. ఓకే. సుప్రియ, చైతు అప్పుడప్పుడు ఏదేదో అర్థం కాకుండా మాట్లాడతావు కదా, అప్పుడు అనాలనిపిస్తుంది, అండ్ డిస్టర్బ్ కాల్ అప్పుడు కూడా అనాలనిపిస్తుంది ఏ ఊర్రా బాబు నీది అని చెప్పేసి అంట. ఓకే, నా మీద కూడా మీకు వెరీ వెరీ గుడ్. ఓకే, చాలా మంది వాట్సాప్ కూడా చేశారు, అవి కూడా చదువుదాం అంటే వాట్సాప్ కాలింగ్ చేస్తున్నారు. ఎందుకు కాల్ చేస్తున్నారు మీకు తెలియదు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది. కాల్ చేసే వాళ్ళు అందరూ ఏ ఊర్రా బాబు కాల్ చేస్తే ఎవరైనా ఎత్తారా పెడతారా, తెలిసి కూడా ఎందుకు కాల్ చేస్తారా బాబు, ఏ ఊర్రా బాబు మీది అని అనిపిస్తుంది నాకు. అందుకే వాట్సాప్ కాల్ చేయకుండా ఖాళీ మెసేజెస్ మాత్రమే చేయండి. హాయ్ చైతు, యూర్ ఆసమ్ ఇన్ మిడ్ నైట్ బిర్యానీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బన్నీ, హాయ్ చైతు, నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఏ ఊర్రా నీది అని చెప్పేసి అంట. కుడ్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వై, నన్ను చూసినప్పుడల్లా నీకు ఎందుకు అడగాలనిపిస్తుంది? నేనేమో నా కిలికిలి భాష నేర్చుకొని ఆ దేశం నుంచి వచ్చినానా? మన కాలకి అలాగా కాదు కదా, ఇక్కడే మన స్టేట్ నుంచి వచ్చినాను కదా, ఎందుకు అనిపిస్తుంది? అండ్ ఎవరో అమ్మాయి తన ఫోన్ పెట్టుకొని సెల్ఫీ దిగేసి ఆ సెల్ఫీ పిక్ పెట్టుకొని నాకు ఫోన్ చేస్తుంది. ఎవరమ్మనిది, ఎందుకు ఫోన్ చేస్తున్నావు వాట్సాప్ లో? I Chetu, your show is awesome. When people pronounce differently, then I wanna ask them, "Ye hurra bab midi from Soumya anta." Okay, your show is awesome. Thank you very much. నువ్వు థ్యాంక్స్ చెప్పిన మెసేజ్ పెట్టినోళ్ళు ఎవర్రా బాబు అని అడుగుతా అంట. ఓకే, హాయ్ చైతు, దిస్ ఇస్ అక్షర. నువ్వు రాని జోక్స్ వేస్తావు చైతు, చూడు అప్పుడు అడగాలనిపిస్తుంది ఏ ఊర్రా బాబు తమరిది అని చెప్పేసి అంట. రాని జోక్స్ నేను ఎప్పుడు ఇచ్చినా. హాయ్ చైతు, ఐ లవ్ ద వే యూ టాక్, థ్యాంక్ యూ. హాయ్ చైతు, దిస్ ఇస్ అక్షర, ఆల్రెడీ చదివినాను. మూవీ ట్విస్ట్ చెప్పే వాళ్ళని అడగాలనిపిస్తుంది చైతు అంట. ఓకే, హాయ్ చైతు, దిస్ ఈస్ సంతోషి. నువ్వు అప్పుడప్పుడు నువ్వే అన్వాంటెడ్లీ తిట్టుకుంటావు, అప్పుడు నువ్వు నీది మరి అది